మీ అందరికీ నా నమస్కారాలు. వాస్తవానికి ఒక ఆఫీసులో పై అధికారులు కింద ఎంప్లాయీస్ చాలాసార్లు కొంత ఇబ్బంది కలిగిస్తారు. ఎంత వర్క్ చేసినా గుర్తింపు రాదు, రిమార్క్స్ వస్తుంటాయి. ఎవరో ఒకళ్ళు గుప్త శత్రువులా ఉండి వాళ్ళు ఫైల్స్ మాయం చేయటం, లేదా లేనిపోని కంప్లైంట్లు చేయటం, లేదా లంచాలు ఇచ్చుకున్న కొంతమంది వ్యక్తులను పంపించకుండా ఎవరినట్టుగా వాళ్ళ మీద లేనిపోని చెప్పటం, ఇలాంటివి జరుగుతుంటుంది. అసలు రావాల్సిన ఆదాయం ఇతనికి సరిగా రాకపోవటం, సకాలంలో జీతభత్యాలు పెరగకపోవటం, అలాగే తనకు రావాల్సినటువంటి ప్రమోషన్ లాంటివి కూడా పొందలేకపోవటం, ఇలాంటి ఎన్నో మనం చూస్తుంటాం. అంతేకాదండి, నిజంగా రాజకీయాల్లో ఉండి జెండా పట్టుకుని ఎంతో కాలంగా తిరుగుతుండి కూడా తనకు ఆ రాజకీయాలంతా ఇష్టపడి ఆ పార్టీ మీద ఇష్టం ఉండి దేశ సేవ చేయాలనే భావంతో తిరిగే వ్యక్తికి గుర్తింపు రాకపోవటం, పార్టీలో ఎలాంటి పదవి కూడా పొందలేక నిరాశగా మిగిలిపోవడం కొంతమంది ఉంటారు. అలాగే ఇంట్లో పెద్ద కుటుంబం ఉండి తను ఒక్కడే కష్టపడుతూ అందరినీ పోషించుకుంటూ వచ్చి అందరినీ చదివించుకుంటూ ఏదో చేస్తూ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా ఇంట్లో కూడా అతనికి గడ్డి పరకతో సమానంగా తీసేసే సంఘటనలు మనం ఎన్నో చూస్తుంటాం. అలాగే స్కూల్లో అందరు విద్యార్థులు బాగా చదువుకుంటున్నా అక్కడ ఉన్నటువంటి టీచర్ ఇతని పైన లేకుంటే ఈ గ్రహస్థితి బాగోలేని వ్యక్తుల పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల కొంచెం నిరంకుశంగా ఉండటం లాంటివి కూడా ఒకసారి జరగవచ్చు. కొన్ని సందర్భాల్లో అందరూ అలా ఉండరు, జరగవచ్చు. ఇతని గ్రహస్థితి బాగోపోవటం వల్ల అలా, లేదా ఇతనికి చెప్పింది సరిగా గ్రహణ శక్తి లేకపోవటం వల్ల, గ్రహించలేకపోవటం వల్ల కూడా మార్కులు తక్కువ రావటం లాంటివి కూడా జరగవచ్చు. అలాగే వ్యాపారంలో ఈ అన్ని రకాల వ్యాపారం చేయగల సమర్థత ఉండి కూడా తను వ్యాపారం పెట్టి కూడా డెవలప్ లేకపోతే రోజు క్షీణించిపోతుంటే అందరితో మాటలు పడవలసి వస్తుంది. సమర్థత ఉండి కూడా సమర్థత లేనివాడిగా మిగిలిపోవాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళు ఫెర్రోజా బాల్ ఒకదాన్ని తీసుకొచ్చుకొని ఒక లాకెట్ కింద తయారు చేయించుకొని త్రిలోహం కానీ పంచలోహం కానీ లేదా అష్టధాతులతో చేయించుకొని జాగ్రత్తగా అమ్మ దగ్గర పెట్టి ప్రాణప్రతిష్టలు చేయించుకున్న తర్వాత, లేదా శివుడి దగ్గర పెట్టి ప్రాణప్రతిష్టలు చేయించుకున్న తర్వాత, లేదా మీ ఇష్టదైవం దగ్గర పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రాణప్రతిష్ఠ చేయించుకున్న తర్వాత సూర్యునికి చూపించాక మెడలో ధరిస్తే చాలా మంచిది. స్త్రీలైనా పురుషులైనా ఎవరికన్నా ఒకటే వర్తిస్తుంది. ఇది ఫెర్రోజా బాల్. ఈ ఫెర్రోజా బాల్ చూశారు కదా, ఒక లాకెట్ కింద బిగించాం. ఇది అష్టధాతులతో చేసినటువంటి లాకెట్. ఇది అందులో జర్మన్ సిల్వర్ ఎక్కువగా ఉంటుంది ఇందులో, కాబట్టి వెండేనేమో అనకుండా ఉంటుంది. ఇది నల్లబడదు. ఈ విధమైన మీరు ఈ మాలను చైన్లో వేసుకుని ధరిస్తే చాలా చక్కని ఫలితాలు పొందుతారు. ప్రమోషన్, సరి అయిన డబ్బు రావటం, లాభాల్లో ఉండటం, విద్య సక్రంగా మనం టీచర్లు లేదా లెక్చరర్ చెప్పింది గ్రహించి ఉత్తమమైన మార్కులు తెచ్చుకోవటం, అలాగే ఫ్యామిలీలో నీ శ్రమకు గుర్తించి నీకు పెద్దతనం హోదాతనం ఇవ్వటం, అలాగే సకాలంలో మీరు కోరుకున్న కోరికల పట్ల చరిత్రాస్త్ర సంపాదన బాగా జరగటం లాంటివి జరుగుతుంది. మరి ఇలాంటి అంశాలు ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు తాంత్రిక ప్రపంచం, తాంత్రిక మర్మాలు, తాంత్రిక నిధి అనే పుస్తకాలు ఉన్నాయి, తెప్పించుకోనండి. అంతేకాకుండా మీకు ఇంకా కొంగొత్త విషయాలు కావాలనుకున్నప్పుడు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ల గుర్తు పైన యాక్టివేట్ చేయండి. ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ యాక్సిడెంట్.